అనియా నా హెయిర్ బాగా పడుతుందంటవా? హెయిర్ స్టైల్ హెయిర్ ఏముంది అక్కడ? హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా కబుర్లు. ఏ ట్రైలర్ రిలీజ్ అయిందో అందరికీ తెలిసిందే. మిరాయ్ తేజ సజ్జ మూవీ మోస్ట్ వెయిటెడ్ మూవీ అన్నమాట నాకైతే ఈ ఇయర్ లో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓజీ తర్వాత నేనైతే పెద్దగా ఆలోచించలేదు సినిమా గురించి. నేనైతే టీజర్ వచ్చినప్పటి నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు నచ్చింది, టీజర్ నచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఏముంది అసలు ట్రైలర్? నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసానబ్బా, నిజం చెప్తున్నా. చాలా నచ్చింది సినిమా నాకు ట్రైలర్ మాత్రం. నాకు కూడా చాలా నచ్చింది ట్రైలర్. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అలా పడేశారు పర్ఫెక్ట్ గా. మంచు మనోజ్ కి యాక్చువల్ గా చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత, చాలా పెద్ద గ్యాప్ తర్వాత ఒక మంచి పవర్ఫుల్ రోల్ పడింది యాక్చువల్లీ. ఓకే, భైరవంలో కూడా మంచి పవర్ఫుల్ రోల్ ఉంది, కానీ ఇది ఇంక వేరే లెవెల్ అన్నమాట. తనకి చాలా పెద్ద గ్యాప్ తర్వాత ఒక మంచి మూవీ, మంచి రోల్ పడింది అని చెప్పొచ్చు. ఇంకా తేజ సజ్జ మూవీ అంటే చెప్పాల్సింది, ఐ మీన్ తెలుసుకోవడానికి ఏముంది అంటే ఏం లేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏం లేకపోతే అదే అన్నయ్య, అంటే తక్కువ బడ్జెట్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేస్తాడు అనమాట. చాలా ఎక్కువ కలెక్షన్స్ కొడతాడు తక్కువ బడ్జెట్ లోనే. ఇందాక చూసా తన స్పీచ్. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నేను కేవలం తేజ సజ్జదా మన తెలుగు వాళ్ళ కోసమే సినిమాలు చేస్తున్నా, అది వేరే ఆడియన్స్ చూస్తే అంతకన్నా స్పెషల్ ఇంకేం లేదు, కానీ కేవలం మన వాళ్ళ కోసమే సినిమాలు చేస్తున్నా అని చెప్పాడు. ఇంకా 12th కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, కానీ 12th అవ్వకపోతే ఏముందిలే, కానీ పక్కకి థియేటర్ కి అయితే వెళ్తాను ఈ మూవీకి. వెళ్తావా? వెళ్దాం వెళ్దాం వెళ్తాం. వెళ్ళండి బాబు, వెళ్ళండి 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 వెళ్తాం. క్లారిటీ. ట్రైలర్ అయితే నాకు ఇంకా మైండ్ లో తిరుగుతున్నాయి. ఇది ఒట్టి ట్రైలరేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు కదా. నాకు కూడా చాలా నచ్చింది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా యూజ్ చేశారు, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ప్రతిదీ. ఇంకా మూవీ ఎలా ఉంటది కానీ టీజర్ లో చూసావా? టీజర్ లో చూపించిన చిన్న పాయింట్ కూడా ఇది ట్రైలర్ కి టీజర్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదన్యా. స్టోరీ ఒక విధంగా ఎంతమంది తెలిసిందే అయినా ఇంకా కొత్తగా ఉంటదని చెప్పారు. అవును, ఏం చెప్పాలి ఈ ట్రైలర్ లో దేని గురించి మాట్లాడాలంటే నాకేం తెలియట్లే. అన్ని కూడా చాలా బాగున్నాయి. ఆల్ మిక్స్డ్, వెల్ ప్యాక్డ్, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, ఆల్ మిక్స్డ్ బిర్యానీ అని అనొచ్చు ఈ ట్రైలర్. ఒక మంచి మంచి ఇంగువ వేసి చేసిన పులిహోర. ఇంకా కొన్ని రోజుల్లో మేబీ సాంగ్స్ అయ్యి రిలీజ్ చేస్తారేమో కదా. సాంగ్స్ అయ్యాం, ఒక పాట వచ్చిందా రీసెంట్ గా, వైబ్ ఉంది, అది వచ్చిందిలే. ఇంకా ఇంకా ఇంక దగ్గరకు వచ్చే కొద్దీ సాంగ్స్ ఏమి ఉండవు కానీ యా ట్రైలర్ లో బీజిఎం చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, నాకు ఆ లాస్ట్ 30 seconds అయితే నేను నా మైండ్ ఫ్యూజ్ లో ఎగిరిపోయి, నాకు అది ఉన్నోళ్ళగా అవుతుంది. హనుమాన్ లో హనుమంతుడు, ఈ మూవీలో రాముడు. మాట మంచి మూవీస్ అయితే ఇస్తున్నాడు కదా తేజ సజ్జ. ఫ్యూచర్ కూడా ఉన్నట్టుంది, ఫ్యూచర్ బేసిక్స్ అన్ని ఉన్నట్టున్నాయి. ఎందుకు మంచి మనోజ్ మరి విఎఫ్ఎక్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదన్యా, లైక్ ఫ్యూచర్ థీమ్ లో ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అంటున్నావు, నాకు షార్ట్ ఉంది విఎఫ్ఎక్స్. మంచి మనోజ్ గ్రద్దతో ఎగిరడం, లైక్ జంపింగ్ బాగుంది. గూస్ బంప్స్ ఉంది, గూస్ బంప్స్ స్టఫ్ అయితే గోల్డెన్ ఉన్నట్టు. మీకు ట్రైలర్ లో ఏది బాగా నచ్చాయో షేర్ చేసుకోండి మాతో కమెంట్స్ లో. మనం అంతా ఒకటే అబ్బా, మనం అంతా సినిమా ప్రేక్షకులు, మనం అందరం
సినిమా ప్రియులం. సినిమా పిచ్చోళ్ళం. అంతెందుకు మా డాడీ కూడా కనబడరు, కనిపెట్టారు కొన్ని దగ్గరే సైలెంట్ గా. గొప్ప పిచ్చిరా ఆయన. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. అసలు మీరా అంటే ఏంటి? యాక్టర్స్ అందరూ ఓకే, అందరినీ చూపించారు, అందరికి మంచి మంచి రోల్స్ ఉన్నట్టు ఉన్నాయి. లైక్ ట్రైలర్ లో ఇంకా ప్రతి సెకండ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది, చాలా పవర్ఫుల్ గా చూపెట్టారు. లైక్ మంచు మనోజ్ యొక్క సూపర్ పవర్స్ కూడా ఎంత బాగా చూపెట్టారు. జాంబీ ఎఫెక్ట్స్ స్టార్టింగ్ చూపెట్టారు. అవును, నాకైతే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంది చాలా అంటే చాలా బాగుంది, చాలా 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 బాగుంది. హనుమాన్ కి ఎలా అయితే చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఎలా అయితే ఎంజాయ్ చేశారో, ఈ మూవీ కూడా సేమ్ అలానే చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు తేజ సజ్జా, పక్కా. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను. లైక్ తను హనుమాన్ తర్వాత మళ్ళీ డివోషనల్ మూవీ తీస్తున్నాడు అని అనుకోవచ్చు అందరూ, కానీ పక్కాగా దానికి దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటది. డిఫరెన్స్ చాలా ఉంది. ఈసారి డివోషనల్ ఒకటే కాదు, యాక్షన్ ఉంది, డ్రామా, సెంటిమెంట్ అన్ని ఉన్నాయి. మళ్ళీ మనోడు పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. లైక్ తన టాలెంట్ కి, తన హార్డ్ వర్క్ కి, తన డెడికేషన్ కి మొత్తం పే బ్యాక్ వచ్చేస్తుంది తనకి ఎలా అయినా సరే మూవీ రిలీజ్ అయ్యాక. ట్రైలర్ లో మీకేం నచ్చిందో, మీరేం పాయింట్స్ చూసారా, మీకు అందులో బాగా ఏం నచ్చిందో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. చూడని వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళి ఆ ట్రైలర్ ని చూడండి, చూసి ఆనందించండి. Until then, take care, bye-bye. Signing off. చెప్పు బ్రదర్. నో యూస్, వాడు విండండి. Signing off. సినిమా కబుర్లు.